ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో మనం రిలేషన్షిప్స్ మీద చాలా మాట్లాడుకున్నాము, బట్ ఎన్ని మాట్లాడుకున్నా డౌట్స్ వస్తూనే ఉంటాయి యాక్చువల్లీ. అంటే మెన్కి కానీ ఉమెన్కి కానీ. మోస్ట్లీ ఇప్పుడు నేను అడిగే డౌట్ ఉమెన్కి వస్తుంది. అదేంటి అంటే కొంతమంది ఏంటంటే లవర్స్ కావచ్చు, లేదంటే మ్యారీడ్ కపుల్ అయినా కానీ దే గో అవుట్, ఎప్పుడైనా షాపింగ్కి, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు సరదాగా హ్యాండ్ పట్టుకొని నడుద్దామని అనుకుంటూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం మెన్ ఏం చేస్తారు, వాళ్ళకి అంటే పబ్లిక్ ప్లేసెస్లో క్లోజ్ ఉండడం ఇష్టం ఉండదు. చేయి పట్టుకోవడము, లేదంటే వాళ్ళవి లైక్ వాళ్ళవి ఏమైనా బ్యాగ్స్ పట్టుకోవడానికైనా కానీ, క్లోజ్గా హ్యాండ్ వేయడానికైనా కానీ వాళ్ళు నామూషిగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఉమెన్ ఎలా అనుకుంటారు, రిలేషన్షిప్ మీరు నాతో అంత ఫ్రీగా మాట్లాడుతున్నప్పుడు వాట్ హ్యాపెండ్, మీరు చూపించడానికి ఏంటి ప్రాబ్లం, పబ్లిక్ లో అయినా కానీ మీకు చూపించడానికి ఏంటి ప్రాబ్లం అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇది రిలేషన్షిప్స్ లో కూడా బ్రేక్స్ కి దారి తీస్తుంది. సో వాట్స్ ద రీజన్ లైక్ బిహైండ్ దిస్ ఆల్? దే కపుల్ ఆఫ్ రీజన్స్ అండి ఈ పర్టికులర్ ఫినామినన్ కి. అయితే మీరు అన్నట్టు ఏంటంటే, నేను నా పార్ట్నర్ తోటి ఒక ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నప్పుడు I will be 100% myself. Yes. Right. I will show love, holding hands, ఇవన్నీ, లేకపోతే లవ్ చేయడం, ఇవన్నిట్లో కొంచెం కూడా ఏమీ తక్కువ చేయమన్నమాట. కానీ పబ్లిక్ ప్లేస్కి వచ్చేసరికి జనరల్లీ ఏమవుతుందంటే, అదే మీరు అన్నట్టే మోస్ట్లీ ఉమెన్కి ఏమవుతుందంటే, ఇట్లా నడుస్తూ అలవాటు ప్రకారం చేయిలా పట్టేసుకుంటారు. పట్టుకోగానే ఈవెన్ హస్బెండ్ అన్న కానివ్వండి, ఫర్గెట్ అబౌట్ కపుల్స్, ఈవెన్ అంటే హస్బెండ్ అయినప్పటికీ కూడా చేయి పట్టుకోగానే ఏంటంటే చేయి ఇట్లా వదిలిచ్చేసుకుంటారు వాళ్ళు. సో చేయి వదిలిచ్చేయగానే ఏంటంటే అది ఒక కైండ్ ఆఫ్ ఇన్సల్ట్, లేదంటే అరే నేనంటే ఇష్టం లేదా, లేకపోతే నేను తన వైఫ్ అని పబ్లిక్ లో చూపించుకోవడం ఇష్టం లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతా ఉంటాయి అనమాట విమెన్ కి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా జరగడానికి వన్ మేజర్ రీజన్ ఏంటిది అని అంటే, మోస్ట్ మెన్ అండి దే ఆర్ అంబివర్డ్స్ అంటే ఏంటంటే, వాళ్ళు వి నో ఇంట్రోవర్డ్స్ అండ్ ఎక్స్ట్రోవర్డ్స్ అని మనం తెలుసు, జనరల్ గా చూస్తూ ఉంటాం మనం. సో ఇంట్రోవర్ట్ అంటే ఏంటంటే ఎవరైతే ఎక్స్ప్రెస్ చేయలేరు, పబ్లిక్ అంటే కొంచెం ఫియర్ ఉంటుంది, పబ్లిక్ లో ఏమి ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళని ఇంట్రోవర్డ్స్ అంటారు. పబ్లిక్ తో సంబంధం లేకుండా దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్, వాళ్ళని ఎక్స్ట్రోవర్డ్స్ అంటారు. ఈ అంబివర్ట్ అంటే ఏంటంటే దే ఆర్ బోత్. దే ఆర్ బోత్ అంటే వాళ్ళ పార్ట్నర్ తోటి దే ఆర్ అన్ ఎక్స్ట్రోవర్ట్, కానీ పార్ట్నర్ తోటి ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ దే ఆర్ ఇంట్రోవర్ట్స్. దే ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో మెన్ కి ఏంటంటే, మోస్ట్ మెన్ అంబివర్డ్స్ కాబట్టి ఫస్ట్లీ వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవ్వరు జనాలందరి మధ్యలో చేపట్టుకోవడం అనేసి. మీ మీద లవ్ లేకపోవడమో, లేకపోతే నామోషియో, ఇవన్నీ కాదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ సైకలాజికలీ వాళ్ళకి అది మంచిగా అనిపిస్తుంది చేపట్టుకోవడం అనేది, ఆర్ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళకి నచ్చదు అనమాట. సో దట్ ఈస్ వన్ మేజర్ రీజన్ అండి. సో అంతేగాని దీన్ని నాకు ఇష్టం లేదా ఇవన్నీ అనవసరంగా వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. సెకండ్ ఏంటంటే, ప్రతి ఎవ్రీ మ్యాన్ ఏమనుకుంటాడంటే, నా వైఫ్ కానివ్వండి, లేకపోతే నా పార్ట్నర్ కానివ్వండి, నా పార్ట్నర్ గురించి, నా వైఫ్ గురించి అందరూ మంచిగా ఆలోచించాలి, మంచిగా అనుకోవాలి అనేసి ఒక థాట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, పబ్లిక్ లో నేను దో ఇట్స్ మై వైఫ్, పబ్లిక్ లో నేను చేతులు పట్టుకున్నా, పబ్లిక్ లో నేను కిస్ చేసిన, అప్పుడు ఏమవుతుంది అని అంటే, సమ్వేర్ నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ నేను ఏమనుకుంటానంటే, ఇప్పుడు మా వైఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుందేమో పబ్లిక్ లో, బికాస్ షీఈస్ యాక్సెప్టింగ్ ఎ కిస్ ఇన్ పబ్లిక్, అండ్ ఆమెకు సిగ్గులేదా ఇలా అనుకుంటారేమో అనేసి. ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. ఆమె చూడు సిగ్గు లేకుండా చేయబట్టుకుంటుంది, అందరూ ముందు సిగ్గుపట్టుకుంటూ ముద్దు పెట్టుకుంటున్నారు. సో ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే, ఎల్డర్లీ కపుల్ అండి, ఈవెన్ 35, 40, 45, 50 ఇయర్స్ కూడా, 50 ఇయర్స్ వాళ్ళ పెళ్ళయి 25-30 ఇయర్స్ అయిపోయింది, స్టిల్ పబ్లిక్ లో ఒక ముద్దు పెట్టాలన్నా కూడా ఆలోచిస్తారు. రైట్, బికాజ్ ముద్దు దాకా కాదు, అసలు ఏమన్నా మాట్లాడాలన్నా గానీ, ప్రేమగా ఒక మాట అనాలన్నా గానీ ఆలోచిస్తారు. దట్స్ వాట్. సో ఇక్కడ ఇదంతా ఎందుకంత ఆలోచిస్తున్నారు అని అంటే, బికాస్ ఆఫ్ ది సెకండ్ రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళ వైఫ్ ని కానీ లేదా వాళ్ళ పార్ట్నర్ ని కానీ ఇతరులు తక్కువ చేసి చూడడం వాళ్ళకి నచ్చదు. సో బికాస్ జనరల్ గా ఇదొక ఫీలింగ్ ఉంటుందండి పబ్లిక్ లో. ఏంటంటే, నిజంగా ఒక అమ్మాయి అంటే, చాలా మంది ఇది ఎందుకు అలా నెగిటివ్ గా తీసుకుంటారో తెలియదు. ఈవెన్ రిలేషన్షిప్స్ లో కూడా, సపోజ్ పెళ్ళైపోయిన తర్వాత అసలు మీరిద్దరు ఎలా లవ్ మ్యారేజ్ అనుకోండి, ఎలా కలిసారో, ఎవరిని ప్రపోజ్ చేసుకున్నారు అని అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసింది అని అంటే పీపుల్ యాక్సెప్ట్ ఇట్. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రపోజ్ చేసింది అని అంటే దే డోంట్ యాక్సెప్ట్.
నాకు అర్థం కాదు అది, ఎందుకంటే సి లవ్ అనేది ఎవరన్నా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అక్కడ, రైట్? కానీ ఆమెనే నన్ను ప్రపోజ్ చేసింది అనేసరికి ఆమె సంభావ మీద కొంచెం వాల్యూ negativity తగ్గుతుంది. వచ్చేస్తుంది. Yes, Value అనేది అందరి తగ్గిపోతుంది. మైండ్ లో ఆ వాల్యూ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ అ పబ్లిక్ ఫినామినన్, రైట్? సో ఇలాంటి ఫినామినా వల్లనే ఈ డీగ్రేడేషన్ అవ్వకుండా ఉండడానికి జనరల్ గా మెన్ ఏంటంటే పబ్లిక్ లో హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ ఎంకరేజ్ చేయరనమాట. అమ్మాయి పట్టుకుంటుంది కానీ వీళ్ళు వీళ్ళిచ్చినది ఎందుకంటే ఎంకరేజ్ చేయట్లేదు కాబట్టి. సో ఇది అర్థం చేసుకొని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ప్రతి మ్యాన్ ఇట్స్ లైక్ దాట్. సో వాళ్ళకి ప్రేమ లేకనో లేకపోతే ఇంకోటేమో కాదు, ఇట్ ఈస్ జస్ట్ దాట్ విమెన్ మీద రెస్పెక్ట్ తగ్గకూడదు అనేసి, ప్లస్ సైకలాజికలీ వాళ్ళ అంబివర్డ్స్. ఈ 2 రీజన్స్ మెయిన్ అండి వాళ్ళు ఇట్లా పబ్లిక్ హ్యాండ్ హోల్డింగ్ అని ఉండకూడదు అని, పబ్లిక్ లో ఆ రిలేషన్షిప్ అనేది డిస్ప్లే అవ్వకూడదు అనేసి. ఇంకొక థర్డ్ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ సమ్ టైమ్స్ మెన్ ఆల్సో థింక్ అబౌట్ పీపుల్ అరౌండ్. ఇప్పుడు ఏంటంటే సపోజ్ వీఆర్ మ్యారీడ్, నేను ఇంకా నా వైఫ్ వి బోత్ ఆర్ మ్యారీడ్ టు ఈచ్ అదర్, మేము చేతులు పట్టుకుంటున్నాము, వీఆర్ కిస్సింగ్ ఈచ్ అదర్ ఇన్ పబ్లిక్, అబ్సల్యూట్లీ ఫైన్. కానీ వాట్ ఇఫ్ చుట్టుపక్కల యునో అడాలసెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, who are just getting into their adolescent age, yeah? సో తెలియని వయసులో ఉంటారు వాళ్ళు, సో వాళ్ళు ఉన్నారు. వాట్ ఇఫ్ దెర్ ఈస్ అ విడో, చుట్టుపక్కల ఒక విడో కూడా అయి ఉండొచ్చు, రైట్? వాట్ ఇఫ్ దెర్ ఈస్ సమ్మన్ హూ బ్రోక్ అప్ జస్ట్ నౌ, యునో. సో ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో అక్కడ రెస్పెక్ట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి ఒక విడో ముందునో లేకపోతే ఎవరో బ్రేకప్ అయిపోయిన వాళ్ళ ముందు ఇప్పుడు నేను ఈ ఎఫెక్షన్ అనేది డిస్ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే సమ్వేర్ వాళ్ళకు ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏంటంటే నా హస్బెండ్ ఉండున్నా కూడా నేను ఇలా ఉండేదాన్నేమో అనేసి, లేకపోతే నేను బ్రేకప్ అయి ఉండకపోతే నేను మా పార్ట్నర్ తో ఇలా ఉండే వాళ్ళనేమో. సో ఒక చిన్న ఫీల్ ఆఫ్ గిల్ట్ కానివ్వండి, సంథింగ్ లైక్ దాట్ అనేది వాళ్ళకి జనరేట్ అవుతుంది. అండ్ అదిలో కూడా కొంతమంది దే టెండ్ టు డూ మిస్టేక్ ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో కూడా మిస్టేక్స్ చేసుకుంటారు. సో ఇలాంటివి తగ్గటానికి కూడా సమ్ టైమ్స్ సమ్ పీపుల్ ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్, సమ్ మెన్ దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఏంటంటే జనాలు చుట్టుపక్కల వాళ్ళని అన్కంఫర్టబుల్ చేయటం ఎందుకు అనవసరంగా అనేసి వాళ్ళు ఇలా చేతులు అయ్యి వదిలించేసుకుంటా ఉంటారు. కరెక్ట్. సో అంతేగాని ప్రేమ It is not about that. Yeah. Okay. Thank you, Andy. Thanks for coming. Yeah, thank you. Yeah.